దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వ్యక్తులమై ఉన్నాము. అదే సమయములో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా నిండు మనసుతో శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులరా, బాగున్నారండి? దేవుని మహాకృప రాబోయే కాలం అంతా కూడా ప్రతిదినము మీకు క్షేమముగాను, ప్రతి సంవత్సరము మీకు ఆశీర్వాదకరముగాను ఉండాలి అనంటే యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనానికి వెళ్తున్నప్పుడు, నా ఉపదేశము ఆయన ఉపదేశము వలన మాత్రమే ప్రతి దినము, అంటే ఆయన ఉపదేశమును అంగీకరించుట వలన మాత్రమే ప్రతి దినము క్షేమమును, ప్రతి సంవత్సరము సుఖమును వెళ్ళబుచ్చెదము అని యోబు గ్రంథం 36వ అధ్యాయము 10 నుంచి 11, 12 వచనాలు మీరు చదివితే ఆయన ఉపదేశములోనే ప్రతిదిన క్షేమము, ప్రతి సంవత్సర సుఖాలు దాగి ఉన్నాయి అని లేఖనము సెలవిస్తుంది. డబ్బుల వల్లనో ఆస్తిపాస్తుల వలనో కాదండి సుఖము, దేవుని మాటల వలననే సుఖము. అందుకే కదా యోహాను అనే భక్తుడు బైబిల్ గ్రంథములో 3వ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు అందులో ఒకే అధ్యాయం ఉంది, మొదటి 2 వచనాలు చూస్తున్నప్పుడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లి సుఖముగాను సౌఖ్యముగాను ఆరోగ్యంగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాను అని గాయకి ఉత్తరము రాస్తూ యోహాను భక్తుడు మాట్లాడతాడు. కావున దేవుని ప్రియబిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉండాలి అంటే ప్రతిదినము శరీరమునకు ఔషధముగా, ఆరోగ్యానికి ఆహారము ఎంత ఉపయోగకరమో, ఆత్మకు ఆత్మ సంబంధమైనటువంటి జీవాహారమైన దేవుని వాక్యము అంత ఉపయోగకరము అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటికే వాక్యాన్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తూ ఈ పరిచర్యకు ఎలాగ మేము సహకారులు నిలవాలి అన్న ఆలోచన చేత దేవుని ఉన్నతమైన ప్రణాళిక చొప్పున దైవజనుడా నువ్వు ముందుకు వెళ్ళు, నీ వెంట మేమున్నాం అన్నటువంటి ప్రతి తల్లిని తండ్రిని బట్టి, సోదరుని బట్టి, ఆత్మీయులందరిని బట్టి నేను ప్రభునకు స్తుతులు చెల్లిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఒకే అధ్యాయంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాను. అయితే సబ్జెక్ట్ అంశ భాగము ఏమిటి అనగా, మనము ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే, లేదా మనము ఆశీర్వాదముగా ఉండాలి అంటే ఏమి చేయాలి? ఈరోజు సభలలో, సంఘాలలో, ప్రత్యేకమైన కూడికలలో మీరు ఆశీర్వదించబడుదురుగాక అని అంటే అబ్బా ఎక్కడ లేని ఆనందం అండి. అసలు ఆశీర్వాదాలు ఎలాగొస్తాయో తెలియకోకుండా ఊరికి మీరు ఆశీర్వదించబడుదురుగాక అని ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా, వీధి స్పీకర్ అయినా ఎవరు మాట్లాడితే మాత్రం ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? గుర్తుపెట్టుకోనండి, ఎవరైనా సరే ఆశీర్వదించబడాలి అని అంటే దేవుని వాక్యం ఏమి చెప్తుందో అది వినాలి. ఆశీర్వాద సభలంటేనో, ఆశీర్వాద కూడికలంటేనో, ఆశీర్వాద ఫ్యామిలీ బ్లెస్సింగ్ అంటేనో ఇవన్నీ చెప్పడానికి, రాయడానికి, వినడానికే తప్ప అందులో ఆశీర్వాదం అనేది ఉండదు. ఆశీర్వాదము కలిగేది తన మాటల ద్వారానే. అందుకే మీకు అర్థం కావడానికి చెప్తాను. నేతి బీరకాయలో నెయ్యి లేనట్లుగా, నూనె వంకాయలో నూనె లేనట్టుగా, ఆశీర్వాదము అని ఊరికే ఎవరైనా మిమ్మల్ని పొగిడితే అది ఖాళీ స్పూనుతో మీకు తిండి తినిపించినట్లే. మీ కడుపు నిండదు, స్పూను లేనికేమీ రాదు.
ఏమైనా ఉంటే కదా కుండలో స్పూన్ లేక వచ్చేది. కానీ ఆశీర్వాదము ఎలా కలుగుతుందో కొన్ని మాటలు జకరియా గ్రంథకర్త మాట్లాడాడు. చూద్దామా? ఒకే అధ్యాయంలో కొన్ని మాటలు ఎందుకో ప్రభు చెప్పమన్నాడు. జకరియా గ్రంథం 8వ అధ్యాయము మూల వాక్యాన్ని చదువుకుందాం. అలనాడు జకరియా ద్వారా యూదా వారితోనూ ఇశ్రాయేలుల వారితోనూ నా ప్రభువు పలికిన పరలోకపు విషయాన్ని మీతో పంచుకుంటాను. జకరియా గ్రంథం పేజీ నెంబర్ కూడా చెప్తాను, అక్కడే ఉండొచ్చు, మీరు ఇంకెక్కడ వెతకాల్సిన పని లేదు. 780వ పేజీలో జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదా వారలారా ఇశ్రాయేలు వారలారా మీరు అన్య జనులలో నేలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే, చూసారా, అలాగే మీరు ఆశీర్వాదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరొక్క పర్యాయము నేను ఆ మాట చదువుతున్నాను. యూదా వారితోను ఇశ్రాయేలుల వారితోను మీరు అన్య జనులలో ఏలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీలతోనూ యూదా వారితోనూ కాక ఈ మాటలు మనకు కూడా మనం అనువదించుకుందాం. ఒకవేళ అన్యులుగా ఉండి దేవుని సన్నిధానమునకు వచ్చిన దేవుని ప్రియబిడ్డలారా, లేదా పుట్టుకతో మేము క్రైస్తవులమని చెప్పుకునేటటువంటి బిడ్డలారా, మీరు లోకములో ఇప్పటిదాకా శాపాస్పదముగా ఉన్నారు. కానీ నా దగ్గరకు వచ్చిన బిడ్డలైన మీరు ఆశీర్వాస్పదముగా ఉండునట్లు మీరు మొట్టమొదట చేయాల్సిన పని ఏంటో తెలుసా? రక్షించబడాలి. ఆశీర్వాదం కావాలి అంటే, శాపము తొలగిపోయి ఆశీర్వాదము రావాలి అంటే రక్షించబడాలి. ప్రియులారా, రక్షించబడము అంటే యేసు ప్రభుల వారు ఆరోహణమై వెళ్తూ తన శిష్యులకు అప్పగించిన బాధ్యతలలో ప్రప్రథమమైనటువంటిది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి ఏమి నమ్మాలి? యేసు ప్రభుల వారు దేవుని కుమారుడని నమ్మి నీ నోటితో ఒప్పుకొని నీవు పాపివని గ్రహించి పశ్చాత్తాపపడి మనస్సును మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము. అందుకే అక్కడన్నాడు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. ఇప్పుడు అక్కడ నేను చెప్పాను కదండి, మా తాతల కాలము నుంచి మేము క్రైస్తవులం, మేము పుట్టు క్రైస్తవులం, ఎన్ని చెప్పుకుంటారో. పండుగ చేసే క్రైస్తవులం, చెట్టు పెట్టే క్రైస్తవులం, ఆ ట్రీ పెట్టే క్రైస్తవులం, స్టార్ పెట్టే క్రైస్తవులం, సీరియల్ సెట్లేసే క్రైస్తవులం, అన్ని క్రైస్తవులే. కానీ రక్షించబడిన వ్యక్తే క్రైస్తవుడవుతాడు అన్న సంగతి ఈ లోకానికి ఇంకా తెలియలేదు. ప్రియులారా, మీరు బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ఎవరైతే రక్షించబడ్డారో వారే మొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు అని అపోస్తల కార్యములు మనం చూస్తాం. రక్షణ లేకోకుండా ఎలాగొస్తుందండి క్రైస్తవ్యం? ఎలాగొస్తుంది? మీరు అమెరికా దేశానికి, ఆయా దేశాలకు వెళ్తే ఆ దేశంలో వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావాలి అంటే, ఆ దేశ పౌరసత్వం రావాలంటే ఏం కావాలి? అమెరికా దాకా వద్దులేండి, అమెరికన్స్ భారతదేశంలోనికి వచ్చి మేము భారతీయ పౌరసత్వాన్ని కోరుకుంటున్నామంటే ఇస్తారా? భారతీయ పౌరసత్వం ఎలాగో దొరుకుతుంది అని అంటే, భారతీయుడుగా జన్మిస్తే, బాగా వినండి, భారతీయుడుగా జన్మిస్తే, అలాగే క్రీస్తు యేసు నామమున నువ్వు పాపివని గ్రహించి పశ్చాత్తాపపడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మమును పొంది క్రీస్తులోనికి బాప్తిస్మం పొందితే,
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తు యేసును ధరించుకున్నారు అన్నాడు కదా. అప్పుడే ఈరోజు సభకెళ్తే ఆశీర్వాదం వస్తుంది అని అంటే సభలు అయిపోయిందాక కాదు, అక్కడే కూర్చుంటాం గ్రౌండ్లో ఒక నెల, రమ్మనండి ఆశీర్వాద కూడికలో రాబో ఆశీర్వాదం తమ ప్రవర్తనను దిద్దుకొని తమ బ్రతుకులు మార్చుకుంటే కలుగుతాయి ప్రియులారా ఆశీర్వాదం. అందుకే అన్నాడు, యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్ని జనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. రక్షిస్తాడు ప్రియులారా. ఇంతకు ఆశీర్వాదాలు ఎలా కలుగుతాయో ఈ 8వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. అన్నిటినీ చెప్పే అంత సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ కొన్నింటిని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. 14వ వచనాన్ని చూద్దాం. 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్టు చాలు. మొదటిది ప్రియులారా, మనకు ఆశీర్వాదము కావాలి అని అంటే మొట్టమొదటిది దేవునికి కోపము పుట్టించకూడదు. 8వ అధ్యాయం 14వ వచనం జకర్యా గ్రంథం. దేవునికి ఏం చేయకూడదంట? కోపం పుట్టించకూడదు. ఇప్పుడు ఇంకా మీకు అర్థం కావడానికి, నాన్నకు కోపం పుట్టించి, నాన్నకో అమ్మకో కోపం పుట్టించి పిల్లలు అమ్మా నాన్న దగ్గర నుంచి ఏం పొందుకోలేరు. వారి ప్రేమను పొందుకుంటే, వారి ప్రేమకు పాత్రులవుతే దేనినైనా పొందుకుంటారు. 0, 100కు 5, 8 వచ్చి నాన్న నాకు ఇది కావాలి, నాన్న నాకు అది కావాలి అని అంటే, నానాయనే 100 మార్కులకు 10 మార్కులు తెచ్చుకున్నావురా కష్టపడి, తీసుకో సైకిల్, వెళ్ళునాయన బైక్లో అంటారా అండి? నాన్నకు కోపం పుట్టిస్తే ఏమంటాడు? ముందు చదవరా, నువ్వు బాగా చదివి మేము చెప్పినట్టుగా నడుచుకుంటే అప్పుడు నీకేం కావాలో అడుగు. అంటే నాన్నకు కోపము పుట్టిస్తేనే ఒక 4000 5000 అవసరమైన వస్తువు పొందుకోకపోతే, దేవునికి కోపము పుట్టిస్తే ఆశీర్వదించబడతారా ప్రియులారా? నేను ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళానండి. కర్నూలు జిల్లాలో ఒక అభిషేకపు తైలపు పండుగలకు వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అభిషేకపు పండుగలు. నేను ఆ అభిషేకపు పండుగలకు వెళ్ళిన తర్వాత అది ఊరు బయట అరేంజ్ చేశారనమాట. ఆ చర్చి కూడా ఊరు బయటే ఉంది. నన్ను ఆ వ్యక్తులు కారులో పిలుచుకెళ్తున్నారు. ఎక్కడికి? సభల దగ్గరికి. కారులో పిలుచుకెళ్తుంటే వెళ్ళేటప్పుడు దారిలో ఆ సభలకు వచ్చేటటువంటి సహోదరులను కొంతమందిని చూశాను. మేము వెళ్తున్న దారిలో ఒక ఎడ్ల బండి అడ్డుగా వచ్చింది. అప్పుడు వెహికల్ స్లో అయింది. గ్లాస్ వేసి ఉన్నారు, లోపల ఏసీ ఆన్లో ఉంది. ఒక సహోదరుడు రోడ్డు మీద నడుచుకుంటూ సిగరెట్ పీల్ చేసుకుంటూ వస్తున్నాడు. చూశాను నేను. అతను కార్తీక్ చూశాడు. ఎందుకంటే గ్లాస్ లోపల ఉన్న వ్యక్తి కనపరారు, లోపల ఉన్న వాళ్ళకి బయట ఉన్న వ్యక్తులు కనపడతారు, అది మీకు తెలుసు. ఎవరో అనుకున్నాడు అతను, బహుశా తాగాడు, బాగా అనుకుంటూ వస్తున్నాడు. అతనితో పాటు ఇద్దరున్న వ్యక్తులు అదే దారిలో ఉన్నారు. మొత్తం పైన మేము ఆ చర్చి దగ్గరికి వెళ్ళాం. చర్చి దగ్గర నుంచి సభల్లోనికి వెళ్ళాం. వేదిక మీద వాక్యం చెప్పాను. వాక్యం అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ గారు ఇంకా మీరు వెళ్ళండి అన్నారు. అదేంటయ్యా వెళ్ళండి అంటే, ఇప్పుడు అభిషేక తైలం మేము అందరి మీద చల్లుతాము, సో వాళ్ళందరినీ అభిషేకిస్తాము అన్నారు. బాబు ఇప్పుడు దాకా నేను చాలా వాక్యాలు చెప్పాను, ఈ అభిషేకాలు ఎలాగ చేస్తారు నాకు తెలీదు, ఏదో మీరు నన్ను పిలిచారు కాబట్టి కొద్దిసేపు కూర్చుంటానులే అన్నాను. కూర్చుంటారా? కూర్చోండి అని అన్నాడు. నేను అక్కడ కూర్చున్నప్పుడు ఈ బీడి తాగాడు చూడండి, వీడు కూడా సిగరెట్ తాగుతూ వచ్చాడు చూడండి, వీడు కూడా లైన్లో మోకాలు ఉంగాడు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు రైట్ అభిషేకం స్టార్ట్ అవుతుంది అని రగరగా చెప్పేశారు. ఇప్పుడు ఆయన బార్బర్ షాప్లో, నేను ఎప్పుడైనా హెయిర్ కట్కి వెళ్తే
ఒక డబ్బాలో నీళ్లు పెట్టి వాడు ఎంట్రుకలు చుట్టూ తడుపుతాడనమాట కటింగ్ చేయడానికి. అలాంటి డబ్బా విమర్శ అనుకోమాకండి, చులకన అనుకోమాకండి. అలాంటి దాంట్లో నూనె పోసి ఏది ఇందాక సిగరెట్ తాగాడు చూడండి, వీనికి కూడా కొట్టి నొసుటున సెలవు గుర్తు వేస్తూ ఉంటే వాడు ఇలాగ చెయ్యి తింటే చెయ్యికి ఆ తైలం బడిలాగా కారుతుంటే దాన్ని మళ్ళీ వీడియో జూమ్ చేసి అభిషేకించు ఇతన్ని అని అంటున్నాడు. ఇప్పుడు వాక్యమైన మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది పాస్టర్ గారు చేసే కరెక్టైన అభిషేకమా లేదా పొందుకున్న వ్యక్తి అభిషేకమా? ఇప్పుడు మీరు ఇంకో మాట అడగచ్చు, పాస్టర్లకు అన్నీ ఎట్లా తెలుస్తాయన్న, వాళ్ళకు వాళ్ళే బాధ్యులని. ఒక విషయం అడుగుతాను, వాళ్లకు వాళ్ళే బాధ్యులంటే అభిషేకానికి అర్హుడెవరో తెలిసి అభిషేకించవలసింది ఎవరు? పాస్టర్. సమూయేలు సౌలును అభిషేకించేటప్పుడు సామానులో దాగి ఉన్నాడు సౌలు, కానీ అభిషేకించేటప్పుడు ఎన్ని ఆలోచనలు చేశాడో చూడండి. దేవుడు చెప్పిన మాట, అతను ఏర్పరచుకున్న విధానం. అలాగే దావీదును అభిషేకించేటప్పుడు యెష్షయి ఇంటిలో కుమారులు అందరూ వస్తే ఎత్తు చూసి, పొడవు చూసి, బలాన్ని చూసి ఇతడే అని సమూయేలు అనుకుంటే, లేదు 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 లేదు, నేను పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడిని కాదు, హృదయ అంతరంగాన్ని లక్ష్య పెట్టేవాడను నేను అని దావీదును అభిషేకించాడు. అభిషేకం ఈరోజు అంగట్లో సరుకైపోయింది కదండి. వాక్యం దగ్గరికి వస్తున్నాను. ఇది దేవునికి కోపము పుట్టించడమా, దేవునికి సంతోషము కలిగించడమా? మీరు చెప్పండి. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, ఇప్పటిదాకా మీ జీవితము శాపాస్పదమైనది, ఇక మీదట ఆశీర్వాస్పదమైనది కావాలి అని అంటే, ఇదిగో నేను చెప్తున్నాను, దేవునికి కోపం పుట్టించగాకండి. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవునికి ఎవరైతే కోపము పుట్టించక బ్రతుకుతారో వారిని నా దేవుడు నిండారులుగా ఆశీర్వదిస్తాడు. రెండో విషయాన్ని చూద్దామా? రండి త్వరగా వెళ్దాం. 8వ అధ్యాయం జకరియా గ్రంథం 15వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. చాలు ప్రియులారా. రెండవది, లోకానికి భయపడకూడదు. లోకానికి భయపడకూడదు. దేవుడు అదే చెబుతూ వచ్చాడు, దేవునికి భయపడాలండి. నాకు ఎప్పుడు ఒక మాట బాగా గుర్తు, దేవునికి భయపడ్డాము అంటే దేనికి భయపడాల్సిన పని లేదండి. వ్యాధికైనా, బాధకైనా, మరణముకైనా, ఏ ఉపద్రవానికైనా బాధపడాల్సిన పని లేదు. దేవునికి భయపడితే దేనికి భయపడవు. దేవునికి భయపడలేదనుకో ప్రతిదానికి భయపడతావు. అందుకే దేవుడు అన్నాడు, లోకానికి భయపడమాకండి. ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయం 16వ వచనం చూద్దామా? జకరియా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం 3వ విషయాన్ని చూద్దాం. మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. చాలు ప్రియులారా. మూడవదండి, ఆశీర్వదించబడాలి అంటేనట ప్రతివాడు తన పొరుగు వానితో ఏం మాట్లాడాలంట? సత్యమే మాట్లాడవలెను. దేవుని యందు నాకు ప్రియమైన వారలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, నువ్వు నీ పొరుగు వానితో ఏం మాట్లాడుతున్నావు? సత్యమేనా, అసత్యమా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు అన్నాడు, సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను అన్నాడు. 16వ వచనం. సత్యమనగా యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనానికి వెళ్తున్నప్పుడు, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. మీరు గమనిస్తూ ఉంటారు ప్రియులారా, దాదాపు 5 సంవత్సరాలు ఈ టీవీ పరిచర్య ద్వారా వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు లాంగిగో అని అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండెను, 7 మంది కొడుకులు, ఇలాంటి కథలు చెప్పలా. ఏం మాట్లాడుతున్నాం? వాక్యమే మాట్లాడుతున్నాం. వాక్యము ఏమి మాట్లాడుతుందో అది మాట్లాడుతున్నాం. వాక్యము మాట్లాడే చోట మాట్లాడుతున్నాం.
వాక్యము మౌనంగా ఉన్న చోట మౌనంగా ఉంటూ ఉన్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి పొరుగు వాడితో వాక్యం మాట్లాడాలండి. సత్యం అంటే వాక్యము గురించి మాట్లాడాలి. ఈరోజు ఎక్కడికైనా వెళ్ళి వాక్యం గురించి మాట్లాడితే అంటున్నారు, పాస్టర్ గారు వాక్యం పక్కన పెట్టండి, మిగతాది మాట్లాడుకుందాం అంటే. వాక్యం ఇలాగ లేదు కదా, వాక్యం పక్కన పెట్టేయండి. వాక్యం పక్కన పెడితే నిన్ను పక్కన పెడతారా బాబు దేవుడు? ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ఏంటండి మీరు ఆచారాలన్నీ చేస్తున్నారంటే, లోకంలో ఉన్నాం కదండి, వాక్యం అలాగ చెప్పలేదు కదా అంటే, వాక్యం పక్కన పెట్టండి పాస్టర్ గారు. వాక్యం పక్కన పెడితే నిన్ను పక్కన పెడతాడు దేవుడు సోదరుడా. నువ్వు ప్రక్కన ఉండాల్సి వస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆశీర్వదించబడాలి అంటే దేవునికి కోపాన్ని పుట్టించకూడదు, లోకానికి కాక దేవునికి భయపడాలి. మూడవది సత్యం మాట్లాడాలి. నాలుగవది ఏం చేయాలో అక్కడే చూద్దాము. 17వ వచనానికి వద్దాం. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయని ఇష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. చాలు. నాలుగవదండి, దేవునికి అసహ్యమైనవి చేయకూడదు. అక్కడ చాలా చక్కగా అన్నాడు కదండి. తన పొరుగు వాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయని ఇష్టపడకూడదని. మీకు ఒకవేళ వీలైతే తర్వాత సామెతల గ్రంథం 6వ అధ్యాయానికి వెళ్ళండి. తర్వాత అక్కడ దేవునికి హేయమైనవి 7 కలవు, అసహ్యమైనవి 6 కలవు అని అంటాడు. ఏంటంటే ఇదే మాటను అక్కడ చెప్పాడు. ఏం చెప్తాడు? అన్నదమ్ములలో జగడం పుట్టించేవాళ్ళు, దుర్యోచనలు యోచించేవాళ్ళు, ఇలాగ ఒక జాబితా 6-7 జాబితాలు చెప్పి ఇవి దేవునికి అసహ్యము అన్నాడు. దేవునందు ప్రియులారా, ఈరోజండి చాలామంది జీవితాలలో అసహ్యకరమైనవి అంటే బంధాలను చెడగొట్టే రీతిగా మాట్లాడుతున్నారండి. మీకు ఒక మాట చెప్తాను ప్రియులారా, చాలా పర్యాయములు నా సందేశాల్లో ఈ మాట మిమ్మల్ని తాకుతూనే వస్తుంది. దేవుని బిడలమైన మనము ఇద్దరు విడిపోయిన వ్యక్తులను కలపాల, కానీ ఇద్దరు కలిసి ఉన్న వ్యక్తులను, అది సంఘములోనైనా సమాజంలోనైనా, విడగొట్టే పరిస్థితి ఎప్పుడూ కల్పించకూడదు. బైబిల్ చెప్తుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. దేవుని బిడలమైన మనము కత్తెరలాగా ఉండకూడదు. అంటే కలిసి ఉన్న దాన్ని విడగొట్టేస్తుంది కత్తెర. మరి ఎలాగుండాలి అంటే సూదిలాగా ఉండాలి. వేరువేరుగా ఉన్న వారిని కలిపే వ్యక్తులుగా ఉండాలి ప్రియులారా. మనం కలిపే వ్యక్తులుగా ఉండాలి. అప్పుడట నా దేవుడు ఆశీర్వదిస్తాడట ప్రియులారా, ఆశీర్వదిస్తాడట. చాలా ఉన్నాయండి. ఇంకో మాట కూడా చూద్దామా? 18, 19 వచనాన్ని చూద్దాం. 19 చదువుదాం. 19 వచనాన్ని చదువుదాం. జకరియా గ్రంథం 8, 19. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలో ఉపవాసము 5వ నెలలో ఉపవాసము 7వ నెలలోని ఉపవాసము 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలను కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఇక్కడ అన్నాడు, మీరు నెలలా వారం ఉపవాసాలు భలే ఉంటారు కదా. అదే చెప్పాడు చాలా చక్కగా. 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఇవన్నీ ఉపవాసాలుండి ఉత్సాహము పుట్టించే మనోహరమైన పండుగలు అవుతాయి కదా, ఉపవాస పండుగలు కదా. ఈరోజు లోకంలో ఎక్కడ చూసాంట 50 రోజులు ఉపవాస పండుగంట, 250 రోజులు ఉపవాస పండుగట, 21 రోజు ఉపవాస పండుగట. నేను ఉపవాస పండుగ గురించి మాట్లాడిన ఇప్పుడు. ఒకవేళ ఉపవాస పండుగ చేయాల్సి వస్తే ఉపవాసాన్ని ఎలాగుండాలో యెషయా గ్రంథం 58వ అధ్యాయం అంతా చదవండి, మీకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఉపవాసాలు బాగానే ఉంటున్నారు కానీ సత్యము సమాధానాన్ని ప్రియముగా ఎంచడంలా అన్నాడు.
అంటే వాక్యానుసారంగా ఉండడంలా, సమాధానకరంగా ఉండడంలా, సమాధానంగా. ఎందుకు ఉపవాసం? సంఘములో సమాధానం లేదు. ఒక ఆమె పోట్లాడుతుంది భర్తతో. ఏంటంటే పలానా ఆయన 51 రోజులు ఉపవాసం అడుగులు పెట్టారు, నేను ఆ ఊరికి పోవాల్సిందే అని. వద్దే, బస్సులు కనుక్కోలేం, చాలా దూరం, ఎందుకు అని భర్త అడిగితే భర్తతో పోట్లాడుతుంది. ఇంకా పోట్లాడి ఉపవాస పండుగకి వెళ్ళడం ఎందుకు? దేవుడేమో సమాధానంగా ఉండాలి ఉపవాస పండుగ చేసేవాళ్ళంటే, ఈడ పోట్లాడి భర్తను ఏడిపించిపోయే ఉపవాసం అవసరమా? దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఉపవాసము కన్నా ప్రాముఖ్యమైనది తమ హృదయాన్ని పరిశుద్ధపరచుకొని సత్యమైన వాక్యమును అనుసరిస్తూ సమాధాన సంబంధమైనటువంటి సంగతులలో తమ జీవితాలు కొనసాగడం. ఇంకా చాలా ఉన్నాయి, ముగించేస్తాను. 23వ వచనాన్ని చూద్దాం. 23వ వచనాన్ని చూద్దాం. చాలా చక్కటి మాట. 23వ వచనాన్ని మనం చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా ఒత్తుమని చెప్పుదురు. చాలు ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ రోజు ఏంటో తెలుసా? దేవుని కొరకు మంచి సాక్ష్యము కలిగి ఉండాలండి ఆశీర్వదింపబడాలంటే. అయ్యా 10 మంది అంట ఒక అతని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మేము నీతో వస్తాము అంటారట. అంటే ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఒక 10 మంది నిన్ను అనుసరించాలి అంటే నీలో ఏముండాలి? మంచి సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకపోతే ఎవరు అనుసరిస్తారండి? సాక్ష్యం. దేవుని సన్నిధానంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవునికి కోపాన్ని పుట్టించకూడదు, లోకానికి కాక దేవునికి భయపడాలి, సత్యమైన వాక్యాన్ని మాట్లాడాలి, దేవునికి అసహ్యమైనవి చేయకూడదు. ఉపవాస ప్రార్థనల కన్నా అత్యంత ప్రాముఖ్యమైనది సమాధానాన్ని కలిగి ఉండాలి. 6వది దేవుని కొరకు ఏమి కలిగి ఉండాలట? మంచి సాక్ష్యము. ఇది కలిగి ఉంటే శాపాస్పదమైన మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మలచబడతాయన్నారు. ఇలాగుందామా? మరి తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. సమయం అయిపోయింది ప్రియులారా, చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడే దేవుడు తన మహాకనికరాన్ని బట్టి దినాలు గడిచిపోతున్నాయి. రానున్న దినాల్లో మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. అత్యంత విలువైన మీ పరలోకపు సంగతులు ధ్యానము చేసే భాగ్యాన్ని ఓ తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. మీ మాటల మాధుర్యత విన్నప్పుడు ఆశీర్వాదం అనేది ఒక పదములోనో ఒక కూడికలోనో దొరికేది కాదు, కానీ మా పద్ధతులు మార్చుకుంటే దొరికేది అని మీ లేఖనాల ద్వారా కొన్ని విషయాలు మేము చూసాం. ఈ మాటలు విన్న ఈ బిడ్డలు మీ వాక్యమందు నిలిచుండడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు ఓ తండ్రి వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మహిమ పొందుమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.